ఇవే అక్క మహాదేవి గుహలు వెళ్ళటానికి దారి. ఈ పడలోనే ఇట్లా రావాలి మనం. పాతాళగంగ దగ్గర స్టార్ట్ అవుద్ది. ఇదిగోండి జనాలు వెళ్తూ ఉన్నారు. నేచర్ మొత్తం అంతా కూడా చుట్టూ కొండలు. అటు ఆంధ్ర, ఇది తెలంగాణలో ఉంటుంది. ఈ గుడి మొత్తం అంతా కూడా అక్క మహాదేవి గుహలు మొత్తం అంతా. చుట్టూ ఫారెస్ట్ మొత్తం అంతా. ఇది అక్క మహాదేవులది. ఇదేమో రాజశ్రీ స్వామి మార్గం. ఇది శిలాతోరణం. అయినా సరే వీళ్ళు పిల్లల కోసం సతమతం అవుతూనే ఉంటారు. కొన్నాళ్ళకి ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన వెంటనే మహాదేవుని నామకరణం చేస్తారు. యోగులు సిద్ధులందరినీ చిన్నప్పటి నుంచి శివ శరణి అని పిలిచేవారు. చెట్టు కింద చేత తీరాలంట. ఆ ఊళ్ళో చిలకమ్మ అని ఒక మోగవాడు భిక్షాటం చేసుకుని సాయంత్రం అయ్యేసరికి అదే చెట్టు కిందకు వచ్చి వండుకుని తినేదంట. ఈవిడ రక్తం దెబ్బలు చూసి చిలకమ్మ నిత్య సపరీలు చేస్తుంది. ఈ సపరీలు చేయడం వల్ల నోటి